ఆయన విగ్రహాలకు బంగారం వేస్తారా, పెద్ద పెద్ద గుళ్ళు కడతారా? మీ లాభాల కోసం, మీ మోసాల కోసం. ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా జీవించాడో తెలుసా? యు ఆర్ ఇన్సల్టింగ్ షిరిడి సాయి, యు ఆర్ ఇన్సల్టింగ్ దట్ పర్సన్. మీరు ఆయన కంటగట్టి, ఆయన మీ మోసాలని, మీ భావాల్ని మీ ఆయన కంటగట్టి మీరు మోసాలు చేస్తున్నారు. అందుకే ఏమంటున్నారు, ఇంకో పక్కన విశ్వ హిందూ పరిషత్ కానీ ఇంకొన్ని సంస్థలు కానీ అసలు షిరిడి సాయి కాదు, ఆయన ఎక్కడో ఒక ముస్లిం నుంచి వచ్చి అక్కడ ఏదో చేసుకున్నాడు, ఆయన ఎట్లా దేవుడు అవుతాడు, ఆయన గుళ్ళు ఎట్లా కడతారు, అసలు మా ధర్మానికే విరుద్ధం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి, అది ధర్మమా అధర్మమా అనేది ఆధ్యాత్మిక అంశాలు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ దీనికి మెరకిల్ అంశానికి వచ్చినప్పుడు మాత్రం ఒక విగ్రహం నుంచి ఏదైనా రాలుతుంది అంటే వాళ్ళు ఇన్ని కథలు చెప్తున్నారు కదా, ఇన్ని కథలు చెప్పేటోళ్ళు ఆ మహిమతో ఆ విగ్రహాన్ని ఒకళ్ళు వాళ్ళనే తయారు చేయమనండి. మహిమతోటి ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఓకే, ఒక పుట్ట లేచింది, రాత్రి లేచింది, తెల్లారు లేచి వచ్చింది అన్నారు కదా, మన అందరం కూర్చుందాము, ఆయన ఎన్ని పూజలు చేస్తాడో చేయమనండి, ఎట్లా ఆవాహన చేసుకుంటాడో ఆ షిర్డీని సాయిని అక్కడి నుంచి షిర్డీ నుంచి తెప్పిస్తాడో తెప్పియమనండి, మన అందరం కూర్చుందాం, తాళం వేసుకొని కూర్చుందాం, లోపల ఏమన్నా జరగనియండి, తెల్లారేసరికి షిర్డీ విగ్రహాన్ని రమ్మనండి, మనిషి శ్రమ లేకుండా గుడిని కట్టమనండి. చెప్తున్నారండి కథలన్నీ. రమేష్ గారు ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి వింటా ఉన్నా, చెప్తా ఉన్నారు. ఏంటది, ఎందుకు చెప్తా ఉన్నారు? మాట్లాడగలిగితే చెప్పదలుచుకుంటే, ఆధ్యాత్మిక అంశాలు చెప్పదలుచుకుంటే వివరించండి. కానీ ప్రజల్ని మోసం చేసేది ఏదైతే ఉంటదో దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరుతారు. అలాంటి మోసాలు చేయకండి. రమేష్ గారు చెప్పిన బోధలు ఏమన్నా మీకు నచ్చినాయా? రమేష్ గారు ఏమంటారు కనుక వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ మీరు కూడా రెడీగా ఉంటే కనుక ఒక దగ్గర కూర్చుని రమేష్ గారు నా ఆడియో వినిపిస్తుంది ఏమనుకుంటారో మీరు అనుకోండి. అలాంటి ఏదన్నా ఆధ్యాత్మిక భావాలు చెప్పదలుచుకుంటే చెప్పుకోండి, కానీ ఇవన్నీ ఎందుకు సార్? రైట్, రమేష్ గారు అడుగుతోంది ఏంటంటే మురళీశ్వరం గారు మీ దగ్గరికి వస్తాను. అంతకన్నా ముందు మీరు కూడా ఈ లైవ్లో కాల్ చేయాలనుకుంటే, లైవ్లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కూడా మీ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలనుకున్నారు. రమేష్ గారు, విజ్ఞాన దర్శిని. ఓకే అండి, ఓకే, we will correct in just a few minutes అండి. రమేష్ గారు, మురళీ శర్మ గారు, అటు రమేష్ గారు ఏమంటారంటే విజ్ఞాన దర్శనం నుంచి ఆయన ఒకటే ప్రశ్న అందిస్తున్నారు. కూర్చుందాం, ఒక రూమ్లోకి వెళ్ళిపోదాం, క్లోజ్ చేసుకుందాం, 24 hours 12 hours వాట్ ఎవర్ ఇట్ మే బి ద టైం, ఆ టైం ఏదైనా సరే వీఆర్ రెడీ. మీరు పూజలు చేయండి, ఆ విగ్రహాన్ని రప్పించే ప్రయత్నం చేయండి, అండ్ అప్పుడు తేల్చుకుందాం అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. రెడీగా ఉన్నారా? ఆయన అడిగిన ప్రశ్నే కూడా ఒక మూర్ఖత్వం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన యొక్క విశ్వరూపాన్ని అందరూ చూడలేరు. సాక్షాత్ అర్జునుడు కూడా చూడలేకపోయాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఇవి కన్నులు ప్రసాదిస్తే అప్పుడు విశ్వరూప దర్శనం జరిగింది. ఏం చెప్పదలుచుకుందంటే ఈ మహిమలు అనేవి వీళ్ళ ముందు భగవంతుడు చూపించడానికి ఇష్టపడాలి కదా. అసలు వీళ్ళ ముందు వీళ్ళకి అర్హత అడగండి. భగవంతుడు గురించి అందరూ ఆయన అంటుంది ఒకటి, ఈ మహిమలు కావచ్చు, అంటే విభూది కావచ్చు, పుట్టలు రావడం కావచ్చు, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇవి ఒక దగ్గర కూర్చుందాం, ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకుంటే ఎటువంటి పూజలు చేసుకుంటారు, ఆవాహనాలు చేసుకుంటారు, వారు అదృశ్య ఆత్మలు ఉంటారు, వారి శక్తిని ప్రదర్శిస్తుంటారు. వారు ఎవరో పామరులు వచ్చేసి మాకు ఏదో సైన్స్ అని చెప్పేసి మాకు ఇది కావాలి ప్రదర్శించడం అంటే ప్రదర్శించాల్సిన అవసరం కూడా సాయినాథుడికి లేదు, ఏ భగవంతుడికి కూడా లేదు. వారి శక్తిని వారు చేసినటువంటి మహత్యాలని ప్రత్యక్షంగా అనుభవించిన భక్తులు మాత్రమే ఆయనకు పూజ చేస్తారు. ఇప్పుడు ఆయన దగ్గరికి 2000 కోట్ల నగదు వచ్చిందంటే అందులో ఎంతమంది మేధావులు ఇచ్చారు? 1800 కేజీల బంగారం సాయినాథుడికి వచ్చిందంటే ఎలా వచ్చింది? ఆయన అదే అంటున్నాడు. ఆయన మహత్యం చూపిస్తే సంతోషపడి సమర్పించిన కానుకలవి. 4700 కోట్ల వెండి ఒక్క 2 డికేట్స్ అంటే 20 సంవత్సరాలు ఎలా వచ్చింది సాయిబాబా దగ్గర? ఆయన మహత్యానికి అదే ప్రత్యక్ష సాక్ష్యం అది. అందుకని నేను నిలబడతాను. విజ్ఞానవేత్తలు ఒక మాట అంటున్నారు, వర్షం చూశారు. ఒకవేళ భగవంతుడు కనుక ఉన్నాడు అనుకుంటే లెట్స్ కూర్చోండి, ఒక దగ్గర కూర్చోండి, అండ్ మీరు ఎటువంటి ఆవాహనాలు చేస్తారో ఎటువంటి పూజలు చేస్తారో చేయండి. అప్పుడు ప్రూవ్ అయిన తర్వాత లెట్స్ యాక్సెప్ట్, అప్పుడు చూద్దాం. అంతేగాని ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కరెక్ట్ కాదనేది ఆయన వర్షన్. ఇటు రెండు వైపులా మీరు మాట్లాడుతున్నారు, మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నా వర్షన్ కానీ, రమేష్ గారి వర్షన్ కానీ, గురుగారి వర్షన్ కానీ ఇక్కడ విషయం పరిగణలోకి కాదు. మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఏ యుగంలోనైనా భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. యద్భావం తద్భవతి.
మనం ఎలా చూస్తే మనల్ని భగవంతుడు అలా చూస్తూనే ఉంటాడు, అలా కరుణిస్తూనే ఉంటాడు. కనుక ఇక్కడ విషయం ఏమిటయ్యనగా సంపూర్ణంగా గురుగారు చెప్పిన విధంగా అన్ని కోట్ల రూపాయల బంగారం, అన్ని రూపాయల డబ్బులు వచ్చాయి అనేటువంటిది అంటే భక్తి భావన. ఎందుకంటే సాయినాథుడు తన జీవిత చరిత్రలో నలుగురికి సహాయం చేయండి, అందరూ బాగుండాలి, అందరూ విద్యావంతులు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి, ఆయన అదే ఒకరి పాయింట్ రమేష్ ఒకరి గారు శ్రమను అంటున్నారు. ఒకరు దోచుకోవద్దు అని ధర్మాన్ని బోధించిన వ్యక్తి కూడా సాయినాథుడే. అదే అంటున్నారు అంటే అన్ని అంటే రమేష్ గారు విడిచిపెట్టిన చెప్పిన దాన్ని మనం వ్యక్తి. స్వాగతించాలి, గురుగారు చెప్పిన దాన్ని కూడా మనం కూడా స్వాగతించాలి. But అక్కడ ఎక్కడ మరి భక్తి ఈ ఉంది, space ఎక్కడ అక్కడ వస్తుంది? భక్తి ఈ ఉంది కనుకనే ఎక్కడి నుంచి కోటాన వస్తుంది? కోట్ల మంది భక్తులు వెళ్ళి ఆయనకు వాళ్ళు కోరికలు తీరిన తర్వాత రమేష్ గారు. ముడుపులు సమర్పించుకుంటున్నారు. రమేష్ గారి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు రమేష్ గారు ఒక కాలర్ ఉన్నారు, ఆయన కూడా రమేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. కాల్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు చెప్పండి. ఇది భక్తి అని అంటున్నారు, ఈ దేవుడు ఉన్నాడు లేడు అంటారు, అల్లా ఉన్నాడు లేడు అంటారు, జీసస్ ఉన్నాడు లేడు అంటారు కదా. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్లకు ఏది సత్కరించిందో వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఈ ఇతరులకి ఏంటంటే వేరే వాళ్ళకి దాని గురించి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం గురించి అడుగుతున్నారా మీరు? అభ్యంతరం ఏంటి? అంటే అభ్యంతరం అంటే ఆధ్యాత్మిక కోణానికి వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏదో అవి మిస్మరేజ్ చేస్తున్నారు అని అంటారు కదా. దాంట్లో ఉంది ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నమ్మకం వరకు ఓకే, కానీ అది మూఢనమ్మకం కాకూడదు అనేది. మూఢనమ్మకం కానివ్వండి, ఏదైనా నమ్మకం కానివ్వండి. ఇప్పుడు నేను మతం గురించి మాట్లాడలేదు, ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. మరి అదే అల్లా వచ్చి వాళ్ళకి చేస్తున్నాడా? శ్రీకృష్ణుడు చేస్తున్నాడు. ఇది అంతా ఎవరి నమ్మకం వాళ్ళది. జీసస్ వచ్చి చేస్తున్నాడా? మీకు ఇట్లా వచ్చేస్తాయి, పిల్లలు రండి, కళ్ళు వచ్చేస్తాయి, చేతులు వచ్చేస్తాయి, మీరు అక్కడ మాట్లాడండి, ఆ వేదికలకు వెళ్ళి మాట్లాడండి మీరు. రైట్. ఆ క్వశ్చన్ మరి నిజంగా వస్తున్నాయా మరి దాని గురించి చెప్పానండి. క్వశ్చన్స్ రైజ్ అవుతున్న క్రమంలో ఆన్సర్స్ కూడా అక్కడ రైజ్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకనే రైట్ రమేష్ గారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రమేష్ గారు ఇందాక లేదు మాట్లాడండి. విజ్ఞాన దర్శనం నుంచి రమేష్ గారు. మాట్లాడే పద్ధతులు నేర్పండి. మీరు ఆయన మాట్లాడిన దాన్ని ఒప్పుకుంటే నేను కూడా అదే మూర్ఖత్వం ఏంది నేను అనాలా వాళ్ళనే? ఇదేం పద్ధతి? అది నేను మళ్ళా చెప్తున్నా, దైవం ఎట్లా నమ్మకం ఉందా లేదా అనేది నేను ముందే చెప్పిన. ఆధ్యాత్మిక అంశాలు వాళ్ళు తెలుసుకోమనండి అని చెప్పి. ఇక్కడ ఒక దగ్గర ఒక మహిమ జరుగుతుంది అన్నప్పుడు చర్చ జరుగుతాం. స్వస్థత కూటముల్లో కుంటివారు నడిచేదారు, గుడ్డివారు చూచేదారు, మూగవారు మాట్లాడతారనే మోసాల గురించి ఎప్పుడు మాట్లాడారు. చర్చిలో కూడా ఆగండి, మేరీ మాత కళలో అప్పుడు మీరు వ్యాఖ్యానం చేయరా? మరి నేను మాట్లాడలే, నేను ఆన్లైన్ లో ఉన్నా, మాట్లాడలే, మీరు ఆగండి. వారిని సపోర్ట్ చేశారు. ఏమనుకున్నారు? నోటికి ఏది వస్తుంది ఇక్కడ అక్కడ అలాంటివి జరిగినప్పుడు చర్చిలో మనం గుడికి వెళ్ళలే, ఇంకా ఎక్కడ గుడికి వెళ్ళలే, కానీ చర్చికి వెళ్ళి మాట్లాడిన వీడియో ఉంటది, మీరు చూడండి లైవ్ లో. మీ అన్ని అందరూ వచ్చి చూసింది. సో ఇది ఇక్కడ చర్చ ఎవరు మోసం చేసినా మోసాలు. దానికి మతానికి ఏముంటది? మతం సమర్థిస్తుందా మోసాలని? అది మోసం అనే పదం మీరు ఎలా వాడారు? మీరు వాడకూడదు, మీరు ఆ పదం వాడకూడదు. మిమ్మల్ని మూర్ఖుడు అంటే మీకు కోపం వచ్చింది. మోసం అనే పదం ఎందుకు వాడుతున్నావు? ఇప్పుడు మళ్ళీ మహిమ అంటున్నాం. నాకు 1800 కిలోల బంగారము, 3000 కిలోల వెండి, ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు కదా. ఇవన్నీ విగ్రహం నుంచి రాలినాయా? శక్తి నుంచి ఏమన్నా హామ్ ఫట్ అంటే వచ్చినాయా? ఇవన్నీ మైనింగ్ లో తీసినాయి కావా? మైనింగ్ చేసినాయి కావా? మానవ శ్రమతో బయటకు వచ్చినాయి కావా? ఎలా వచ్చినాయి? అది నేను అదే అన్న పొద్దున శర్మ గారు మాట్లాడితే కూడా నేను అన్నా, అవునండి విగ్రహం నుంచి విభూతి ఎందుకు రాలుతుంది? అది ఫ్రీగా దొరుకుతుంది లేదా చీప్ గా దొరుకుతుందనా? దాని నుంచి బంగారు నాణాలు ఎందుకు రాలవు అని అడిగిన నేను శర్మ గారిని. ఎందుకు రాలవు? రాలితే కదా తెలుస్తుంది బండారం ఏందనేది. ఫ్రీగా దొరికేది ఇక్కడ చీప్ గా ఏది దొరుకుతుందో 100 రూపాయలు 500 పెడితే దొరికేది రాలుతుంటదా? ఆ విభూతి బంగారం కంటే విలువైనది తెలుసుకోవాలి మీరు. వారు అన్నారు కదా బంగారం కంటే విలువైనది విభూతి. శివుడి వంటి మీద ఉండే విభూతి బంగారం కంటే విలువైనది తెలుసుకోవాలి మీరు.